ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి అయిన ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన అద్భుతమైన వీడియోలు చెక్కలు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబం నివసించే అద్భుతమైన భవనం యాంటిలియా గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. 27 అంతస్తుల ఈ భవనంలో 50 సీట్ల థియేటర్, 9 భారీ లిఫ్టులు, స్విమ్మింగ్ పూల్, 3 హెలికాప్టర్లు, 160 కార్లకు పార్కింగ్ స్థలం వంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనంలో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు. యాంటిలియా అనేది ముంబైలో ఉన్న ఒక భారీ నివాసం. దీని నిర్మాణానికి 6 సంవత్సరాలు పట్టింది. 15,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ భవనం 4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అద్భుతమైన డిజైన్, సౌకర్యాల కారణంగా దీనిని తరచూ రాజభవనం అని పిలుస్తారు. యాంటిలియా చాలా పెద్దది కావడం వల్ల దీనికి అధిక వోల్టేజ్ విద్యుత్ కనెక్షన్ అవసరం. ఈ భవనం చాలా ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. దాదాపు 7,000 మధ్యతరగతి గృహాలు నెలకు వాడేంత కరెంటును ఈ ఒక్క ఇల్లే వాడుతుంది. యాంటిలియా నెలవారీ విద్యుత్ వినియోగం సుమారు 6,37,240 యూనిట్లు. దీనివల్ల మంత్లీ కరెంటు బిల్లు ఏకంగా 70 లక్షల రూపాయలు వస్తుందట. ఈ భారీ బిల్లును తగ్గించడానికి విద్యుత్ శాఖతో చర్చలు జరపగా కొంతవరకు రాయితీ సర్దుబాట్లు లభించాయట. యాంటిలియాలో పనిచేసే ఉద్యోగులకు చాలా మంచి జీతాలు లభిస్తాయని కూడా చెప్తూ ఉంటారు.